ఏ మనిషికైనా గర్వం, అహంకారం అనేది ఉండనే ఉండకూడదు. గర్వం, అహంకారం ఉన్నప్పుడు మనను అధోగతికి నడిపిస్తాయి ఆ లక్షణాలు. ఒకానొకప్పుడు ఒక ఇద్దరు ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. రైతు, అలాగే చదువుకున్న వ్యక్తి. ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ చదువుకున్న వ్యక్తి అడిగాడు, మనిద్దరం పందెం వేసుకుందామా? ఈ పందెంలో ఎవరు గెలిస్తే వారు రూ. 100 ఇవ్వాలి అన్నప్పుడు రైతు అన్నాడు, నేను రూ. 100 ఇవ్వలేను, కానీ ఒక రూ. 50 ఇవ్వగలను. సరేనండి, పందెం వేసుకుందాం అన్నాడు. అప్పుడు ఈ చదువుకున్న వ్యక్తి అనుకున్నాడు, ఎలా అయినా నేనే గెలుస్తాను కదా అని అనుకుని అతిశయిస్తూ, సరే నీవే ప్రశ్న వేయి ఫస్ట్ అని అన్నప్పుడు రైతు అన్నాడు, ఏ పక్షికి 4 కాళ్ళుంటాయి అని అడిగినప్పుడు ఈ చదువుకున్న వ్యక్తి బుర్రగొక్కుని అర్థం కాక ఆలోచించాడు. అయితే నాకు తెలీదు అన్నాడు. అప్పుడు సరే నువ్వు చెప్పు అని రైతుతో అన్నప్పుడు రైతు అన్నాడు, నాకు కూడా తెలీదు. సరే ఇటువంటి రూ. 100 తీసుకుని రూ. 50 ఆ చదువుకున్న వ్యక్తికి ఇచ్చాడు. చూసారండి, ఎంత జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే, గర్వంగా అహంకారంగా ఉంటే ఎంత సిగ్గుకరమైన పరిస్థితి, ఎంత తగ్గింపు స్థితి వస్తుందో చూసారా. వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. అయితే ఈ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉండబట్టి తను ఎంతగానో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.